థైరాయిడ్ ఒకసారి వస్తే జీవితకాలం ఉంటుంది, ఇంకా వదిలిపెట్టదు, జీవితకాలం మందులు వేసుకోవాలి అంటారు. కరెక్టేనా? వీటిని మనం ఇంతకుముందు అనుకుంటే లైఫ్ స్టైల్ డిసీజ్. ఇప్పుడు మీరు చెప్పండి, ఏవి మనం లైఫ్ స్టైల్ డిసీజ్ అనుకోవచ్చు అంటే మన స్వయంకృతాపరాధంలో వచ్చినట్టు షుగరు, బీపీ, ఇంకా థైరాయిడ్, ఇంకా పీసీఓఎస్. ప్రోస్టేటిస్ అనేది ఇన్ఫెక్షన్ అనమాట, ప్రోస్టేట్ అది. సో పీసీఓఎస్ రకరకాల కారణాలు, ఈవెన్ మన సైకలాజికల్ సమస్యలు కానీ, తర్వాత కడుపులో గ్యాస్ ఉబ్బరం ఇచ్చినట్టు ఉండడము, లైఫ్ స్టైల్ చేంజెస్, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజ్ అనమాట. ఇవి ఎప్పుడు నివారించుకోవాలంటే మన లిమిటేషన్స్ మనం గ్రహించినప్పుడు. అంటే మనం ఏ స్టేజ్లో ఉన్నాము, మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మన ఎక్స్పెక్టేషన్ రీచ్ కాగలమా లేదో మనం ఆలోచించుకోవాలి. సో ఒక సామెత ఉంది, మనకి బెస్ట్ క్రిటిక్ మనమే కావాలి. మనం విమర్శించుకున్నప్పుడే మన ఎక్స్పెక్టేషన్స్ అనేది ఎంతవరకు చేయగలమో చేయాలి. కానీ నేను చెప్పినంత ఈజీ కాదు, ఎందుకంటే ఐ ఆల్సో ఫాల్ ఇన్ టు దట్ ఇల్యూజన్. అంటే మన సక్సెస్ఫుల్, మనం గ్రేట్ అనుకోతే కొంతమంది బతకలేరు అనమాట. సో అలా జరుగుతుంది. చాలా మందికి ఉంటుంది సార్ ఆ ప్రాబ్లం. నాకు కూడా ఉంటుంది, మీకు కూడా ఉంటుంది అది. సో థైరాయిడ్ అనేది ఒకసారి వస్తే వదిలిపెట్టదు అనేది కరెక్టా కాదా? సో లైఫ్ స్టైల్ గురించి అనుకోండి. ఈ లైఫ్ స్టైల్స్ మనకు తెలుసు, లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మార్చుకుంటామో వాటికి కొన్నిసార్లు తగ్గిపోతుంది. థైరాయిడ్ తగ్గుతుందా? థైరాయిడ్ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, బరువు కూడా తగ్గుతారు. ఇప్పుడు మా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో డిస్కస్ చేసాం. మా దగ్గరకు వచ్చే డయాబెటిక్స్ పేషెంట్స్లో ఒక 5 to 10% వాళ్ళకి మెడికేషన్స్ నేను స్టాప్ చేస్తున్నాను. ఎందుకంటే అది టీమ్ అప్రోచ్ అనమాట. అది ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం వాళ్ళు వినాలని రూల్ ఏం లేదు, వాళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. 40 ఏళ్ళలోని షుగర్ వచ్చింది, అట్లీస్ట్ 100 years మన లైఫ్ స్పాన్ అనుకున్నా కూడా ఇంకా 60 ఏళ్ళు మనం ట్యాబ్లెట్లు వేసుకోవాలా లేకపోతే మందులు వేసుకోవాలా, ఇటువంటి ఆలోచించగలిగితే వాళ్ళు చాలా మంచిది అనమాట. ఎందుకంటే మనం ఇందాక అనుకున్నట్టు లాస్ అవర్షన్ వీఆర్ ప్రోన్. సో దాని బదులు టైంకి ఆహారం తిని రోజు 1 అరగంట సేపు ఎక్సర్సైజ్ చేస్తూ ప్రశాంతంగా ఉంటే ఇనిషియల్ స్టేజ్లో డయాబెటీస్ రివర్స్ చేసుకోవచ్చు. ఒకవేళ బరువు ఎక్కువ ఉన్నారు, బరువు తగ్గలితే రివర్స్ చేసుకోవచ్చు. సో ఈ బరువు తగ్గడం అనేది రకరకాల ఇవి ఉంటాయన్నమాట మెథడ్స్. సైంటిఫిక్గా వెళ్ళమని నేను చెప్తానమాట. సో నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో అట్లీస్ట్ 5 to 10% అంటే 40 ఏళ్ళు 45 ఏళ్ళు వాళ్ళకి మందులు స్టాప్ చేస్తున్నాం. రెండవది ఏంటంటే మన ఇండియాలో సాల్ట్ ఇంటేక్ చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. మనం తెలియకుండా సాల్ట్ మనం అవసరం దానికంటే 3 రెట్లు ఎక్కువ తీసుకుంటాం. అవును. మామూలుగా ఒక మనిషికి సాల్ట్ రోజుకి అవసరం ఎంత ఉంది? 5 grams. అప్రాక్సిమేట్లీ చెప్పారు 4 to 5 grams. తెలియకుండా మనం 15 నుంచి 20 గ్రాముల వరకు ఈజీగా అనమాట. ఈజీగా ఆవకాయ లేకుండా భోజనం చేయంగా. ఎగ్జాక్ట్లీ. ఇంతకుముందు కూడా మీరు బిర్యానీ తిన్నారు, దాని మొత్తం సాల్టే కదా అది. అవును. అట్లా మన మజా వచ్చేది ఎక్కడ సార్? కరెక్టే. ఈ మధ్యాహ్న అంటే ఈ గొట్టును ఉంటావు ఆ గొట్టు ఉంటావు అన్నట్లు, ఏ గొట్టు ఉంటావు తెలుసుకోవాలి. ఈ గొట్టు ఉంటే మునిగిపోతా ఉన్నప్పుడు ఆ గొట్టుకి ఎగిరి దూకాలన్నమాట. సో దాన్ని గ్రహించుకొని దూకగలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు, మైనారిటీ, ఒక 10% వరకు ఉంటారు. సో మామూలు మన సాల్ట్ కంటెంట్ 5 grams అంటే ఒక ఫ్యామిలీలో 4 మనుషులు ఉన్నారు అనుకోండి, నెలకంతా కలిపి ఎంత అవుతుంది? 4 ఉన్నారు, రోజుకి 20 గ్రాములు. సో నెలకి 30 రోజులు అనుకుంటే ఒక 1/2 kg. అంటే 4 ఉండే వాళ్ళకి 2 నెలలకి 1 kg సాల్ట్ రావాలి. కానీ ఎన్ని ఫ్యామిలీ అలా మెయింటైన్ చేయగలుగుతున్నాయి? నెలకి 2 కిలోలు అవుతుంది. సో అలా తగ్గించుకోలే వాళ్ళకి మనం బీపీ టాబ్లెట్ కూడా తగ్గిస్తూ వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ 40 mg ఒక డోస్ ఉందనుకోండి, 20కి తగ్గిస్తాం. సడన్గా స్టాప్ చేయం. ఇప్పుడు 20 నుంచి 10 చేసి ఫైనల్గా ఒక 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, వాళ్ళ బీపీని మేము రెగ్యులర్ రికార్డ్ చేస్తూ స్టాప్ చేస్తాం. అలాగే థైరాయిడ్ కూడా. థైరాయిడ్లో 2 రకాలు ఉంటుంది. స్ట్రెస్ వల్ల వచ్చే థైరాయిడ్, ఈ హైపోథైరాయిడిజం అనేది కొన్నిసార్లు జెనెటిక్ కాజెస్ ఉంటుంది, ఆటో ఇమ్యూనిటీ అంటాం. సో దానివల్ల వచ్చే థైరాయిడ్ ఉంటుంది అనమాట. స్ట్రెస్ వల్ల వచ్చే థైరాయిడ్ అంటే రకరకాల కారణాలు, ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఈ సైకలాజికల్ స్ట్రెస్ కావచ్చు, వాటి వల్ల వచ్చే థైరాయిడ్ తగ్గిపోతూ ఉంటుంది. అట్లా ఒక 10 to 20% ఉంటుంది. పర్మనెంట్ థైరాయిడ్ అనేది మటుకు కొన్నిసార్లు అది మనం టాబ్లెట్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.